రైట్ స్టార్టింగ్ లో ఒక బ్రేకింగ్ మైసూర్ నుంచి వస్తోంది. మైసూర్లోని సాలిగ్రామ్లో దారుణం చోటు చేసుకుంది. నోట్లో డిటోనేటర్ పేల్చి ప్రేయసిని చంపేశాడు ప్రియుడు. మొబైల్ ఫోన్ పేలినట్టుగా నాటకమాడాడు సిద్ధరాజు. దర్శితను తానే చంపినట్టు ఒప్పుకున్నాడు. తర్వాత సిద్ధరాజు దుబాయ్లో డ్రైవర్గా పనిచేస్తున్న దర్శిని భర్త ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. కర్ణాటక మైసూరు జిల్లా సాలిగ్రామ్లో దారుణం జరిగింది. 22 ఏళ్ల దర్శిత అనే యువతిని ఆమె ప్రియుడు సిద్ధరాజు లాడ్జిలో హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దర్శిత నోట్లో ఎలక్ట్రానిక్ డిటోనేటర్ పేల్చి హత్య చేసిన ఘటన అందరినీ షాక్కు గురి చేసింది. పేలుడు ధాటికి దర్శిత ముఖం ఛిద్రమైంది. గుర్తుపట్టని రీతిలో ఆమె ముఖం మారిపోయింది. దర్శితకు 2 ఏళ్ల క్రితమే కేరళలోని కన్నూరు జిల్లా పడియూరుకు చెందిన సుభాష్ తోటి పెళ్లి జరిగింది. దుబాయ్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు సుభాష్. పెళ్లికి ముందే సిద్ధరాజుతోటి లవ్లో ఉంది. పెళ్లి తరువాత కూడా సిద్ధరాజుతో వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్టుగా గుర్తించారు. దర్శితకు 2 ఏళ్ల కూతురు కూడా ఉంది. 2 రోజుల క్రితం కూతురితో సహా సడన్గా అదృశ్యమైంది దర్శిని. పుట్టింటికి వెళ్లిపోయినట్టు అత్తింటి వాళ్లు అనుమానించారు. అయితే సాలిగ్రామ్ లాడ్జిలో దర్శిత శవమై తేలడం తీవ్ర సంచలనం రేపింది. మొబైల్ ఫోన్ పేలడంతో ఆమె చనిపోయినట్టు నమ్మించే ప్రయత్నం చేశాడు సిద్ధరాజు. కానీ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నోట్లో డిటోనేటర్ పెట్టి ఫోన్ ఛార్జర్ వైరుకు కనెక్ట్ చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టుగా గుర్తించారు. అయితే సిద్ధరాజు ఎందుకు ఈ హత్య చేశాడన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దర్శిత తనతో 22 లక్షల విలువైన నగలు, 4 లక్షలు తీసుకెళ్లినట్టు ఆమె అత్తింటి వాళ్ళు చెప్తున్నారు. సిద్ధరాజు దగ్గర డబ్బు లభించలేదని పోలీసులు తెలిపారు. సిద్ధరాజుకు దర్శిని 80,000 అప్పించినట్టుగా తెలుస్తోంది. కాకపోతే వచ్చే నెల దుబాయ్లో ఉన్న తన భర్త దగ్గరకు వెళ్తానని దర్శిత చెప్పడంతో సిద్ధరాజు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ಕರೆಂಟ್ ಚಪ್ಪಲಿಯಾಗ ಮೇಲಾಯ್ತು ಅಲ್ಲಿ ಮಲಗಿರೋದು